అదిరిపోయే అప్డేట్స్ ఉన్నాయి భయ్య. రాజాసాబ్ టీజర్ హిడెన్ డీటెయిల్స్ లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కొన్నే కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు మారుతి గారు. మూవీ కంప్లీట్ గా రాకముందే మనం ఇక ఫస్ట్ హిడెన్ డీటెయిల్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ముగ్గురు హీరోలు పైకి చూస్తారు భయ్య. అది మాత్రం మనకి ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు. ఆయన తర్వాత చూస్తే పైన ఒక ఓల్డ్ లుక్ ప్రభాస్ గారు ఉన్నారు. అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ అవుతుంది. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనుకోవచ్చు. ప్యారలల్ వాటిలో ఇలా చూపించడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఒక మిర్రర్ లా చూపిస్తున్నారు. మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజాసాబ్ స్టోరీ ఇంకా చాలా పెద్దది భయ్య. మనకి డీజల్ లో చూపించిన దానికంటే కాదు, ట్రైలర్ లో అండ్ మూవీలో కూడా చాలా ఎక్కువ చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రభాస్ గారి కాళ్ళ మీదకి అయితే బ్లడ్ వస్తుంది భయ్య. ఈ బ్లడ్ అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ లో అయ్యే అవకాశం ఉంది, లేకపోతే సంజయ్ దత్ గారు తనకు కావాల్సిన వాళ్ళైనా చంపేసినట్టే అవకాశం ఉంది భయ్య. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది బ్లడ్ అంతా కాళ్ళ మీద పడుతుంటే ఇది ప్రభాస్ గారి కాళ్ళ అని. నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఆవు కంట్లో అయితే కిరీటంతో ఒక అమ్మాయి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే మనం ఇక్కడైతే ఇంత మంది ఉన్న పూజారులు ఉన్న ఆ చేతిలో మాత్రం కిరీటం ఉండదు భయ్య. అంటే అక్కడ ఏదో సిచ్యువేషన్ అయింది, చాలా పెద్ద స్టోరీ ఉంది భయ్య. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఆవు కన్నులోంచి ఇలా చూపించటం. అండ్ మనకి క్రొకడైల్ అని మీకు చాలా సార్లు చెప్పాను భయ్య షార్ట్స్ లో, మన యూట్యూబ్ షార్ట్స్ లో. ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ సీన్ మాల్విక మోహన్ గారు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకో రూమ్ కి వెళ్ళాలని ప్రయత్నిస్తుందో ఇక్కడైతే క్రొకడైల్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది ప్రభాస్ గారిది ఇక్కడ. అండ్ ఇంకోటి చూసుకోండి, ఇక్కడ ఒక ముసలావిడ చేతిలో అయితే మనకి ల్యాంప్ వెలుగుతూ ఆఫ్ అవుతూ ఉంటది భయ్య. అండ్ తో నుంచి ఒక అమ్మాయి సడన్ గా అలా పట్టుకున్నట్టు బయటికి దయ్యంలా వస్తుంది. దీంతో మనకు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ హౌస్ చాలా హాంటెడ్ అని సంజయ్ దత్ గారు ఏ లెవెల్లో దీన్ని బాగా డిజైన్ చేసుకుని ఉంచుకున్నారో తన నీతిని కాపాడుకోవడానికి కానీ మనకి ఇక్కడ అర్థమైపోతుంది భయ్య. ఇది చూసుకుంటే ఈజిప్షియన్ స్టైల్లో ఉంది ఈ సీన్స్ ముసలావిడిది. అండ్ ప్రభాస్ గారి ఫేస్ లో చూసుకుంటే మనకి డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి భయ్య. జస్ట్ కామెడీయే కాదు, ఏదో చాలా పెద్ద ఎమోషనల్ సీన్ అయితే ఉన్నట్టుంది మనకు కనిపిస్తుంది. నేనైతే మారుతి గారు చెప్పారు. అండ్ స్క్రీన్ మీద కనిపించే ఈ డోర్ అయితే మనకి పూర్తిగా వివరాలు ఇవ్వలేదు, కానీ దీని లాకర్ అయితే మూవీ స్టార్టింగ్ లో ఉంటుంది భయ్య. అండ్ ఇక్కడ ప్రభాస్ గారు సంజయ్ దత్ గారి మీదకి వెళ్తారు. ఆయన ఫోటో ముందు నుంచి ఆయన మీద ఫైర్ అయితే విసురుతారు. ఇదైతే క్లైమాక్స్ అనుకోవచ్చు. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది భయ్య. ఈ భయ్య చాలా చిన్నగానే ఉండొచ్చు, కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మారుతి గారు ఈ సీన్సే. ఇంకా మూవీ అయితే మనకు తెలిసిందే భయ్య హర్రర్ కామెడీ. హర్రర్ అండ్ కామెడీని రెండింటిని కరెక్ట్ గా బ్లెండ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయితే వస్తాయి మారుతి గారికి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి. ఇక వాళ్ళ చేతిలోనే ఉంది భయ్య. ఈ హీడెనిటీస్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది భయ్య వీడియో. మరి ఇలాంటి అప్డేట్స్ గురించి మా ఈ వరవన్ విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.